కల్తీ మద్యం పైన గోవర్ధన్ రెడ్డి మీద 4 కేసులు ఉన్నాయి, ప్రతాప్ రెడ్డి పైన 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు కదా. డంపులు నిర్వహించారు. అంతేకాకుండా ఈరోజు కుట్రదారుల్ని, కల్తీ మద్యంలో ఉన్నటువంటి కుట్రదారుల్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డి గారు. నువ్వు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు, ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చావు, ప్రోత్సహించావు కాబట్టి మర్డర్లు చేసుకునే వాళ్ళకి ఇంటికి పిలిచి డిన్నర్లు ఇచ్చావు. ఆ రోజు ఒక దళితుడిని మర్డర్ చేసి నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆ రోజు మర్డర్ చేసి ఇంటికి పార్సెల్ పంపిస్తే నువ్వు కేసులు నీరుగార్చి ఆ రోజు నువ్వు చేసింది అంటే నేరగాళ్ళని ప్రోత్సహించడం నీకు వెన్నతో పెట్టినటువంటి విద్య. జగన్మోహన్ రెడ్డి నేరగాళ్ళని, నేరస్తులకి అండగాయడం, నేరగాళ్ళని ప్రోత్సహించడం, నేరాలని ప్రోత్సహించడం, కల్తీ మద్యాన్ని ప్రోత్సహించడం. జగన్మోహన్ రెడ్డి గడచిన 5 సంవత్సరాల పాలనలో మనం చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు అనేక సంఘటనలు జరిగాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం పైన దాడులు చేయమని చెప్పినటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని, పాపాలని ఎదుటివారిపైన నెట్టాలి, ఆయన చేసిన అక్రమాలను ఎదుటివారిపైన నెట్టాలనేటటువంటి ప్రయత్నమే జగన్, ఆయన అనుచరగణం వీళ్ళందరూ కూడా నేరాల్లో PhDలు చేశారు వీళ్ళందరూ.